వీళ్ళు ఫోన్ ఎత్తట్లేదేంటి? ఆ అభిగడ్ చేతిలో చావు దెబ్బలు తిన్నారేమో. ఈడియట్స్. ఒకరిని కొట్టి ఒక ఆడదాన్ని ఆపలేకపోయారు. నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఛా! దట్స్ ఇట్ సార్. ఎక్సలెంట్ అమ్మా. ఈ పెళ్లిని అద్భుతంగా ప్లాన్ చేసావు. సీతారాముల కళ్యాణం చూసినట్టుంది. థ్యాంక్ యూ సార్. మీ అల్లుడు చెప్పిన వాళ్ళ ప్లాన్స్ కూడా విన్న తర్వాత మీ డెసిషన్ చెప్తారా సార్? అవసరం లేదు మేడం. ఇంతకంటే గొప్పగా ఎవరూ ప్లాన్ చేయలేరు. ఈ ఈవెంట్ మీకే ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పదమ్మా. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్తే సార్. థ్యాంక్ యూ వసు, ఈ ఈవెంట్ని ఓకే చేయించినందుకు. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ మేడం. వసుని టైంకి తీసుకొచ్చినందుకు. మీ ఇద్దరి వల్లే ఇంత పెద్ద ఈవెంట్ మనకొచ్చింది. చలపతి, చెప్పండి వదినా. వెంటనే మనం ఆఫీస్కి వెళ్ళి స్టాఫ్ అందరికీ ఈ గుడ్ న్యూస్ చెప్పి సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే వదినా. సరే పద. రామ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సిడమ్ సిడమ్ సిడమ్. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. మిస్ అయింది అనుకున్న వెడ్డింగ్ ఈవెంట్ మళ్ళీ మనకే వచ్చింది. ఈ అచీవ్మెంట్ మన వసుంధర వల్లే సాధ్యమైంది. ఒంటరిగా తను ఈ ఘనత సాధించింది. మనమందరం తనను అభినందించాలి. కంగ్రాట్స్ వసు. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ మేడం కంగ్రాట్స్. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ ఏంటండి? కంగ్రాట్స్ మేడం అనండి. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. చాలా థ్యాంక్స్ అన్నయ్య. టైంకు నువ్వు ఫోన్ చేయకపోతే వసు గారికి అభినందనలు దక్కేవి కాదు. ఈ ఈవెంట్ మనకు వచ్చేది కాదు. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు అభి? ఈ ఈవెంట్ గురించి నాకు తెలియదు, కానీ వసు క్షేమం గురించి ఆలోచించి నీకు ఫోన్ చేశాను. నీ వల్లే ఈరోజు ఈ ఆఫీసు మన ఫ్యామిలీ హ్యాపీగా ఉందన్నయ్య. నేను మాత్రమే వర్క్ చేయడం కాదు, మీరు కూడా పని చేయాలి. ఇది టీం వర్క్. అందరం కలిసి పనిచేస్తేనే ఈవెంట్ని సక్సెస్ చేయగలం. అవును, ఇంతవరకు మీరు ఎలాంటి వర్క్ చేయలేదు. అంతా వసుంధరే చేసింది. ఇకపై మీ వల్ల ఎలాంటి రిజల్ట్ రాకపోతే మీ అందరితో రిజైన్ చేయించాల్సి వస్తుంది. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేయండి. ముఖ్యంగా మీ ముగ్గురు. మీ నుంచి ఎలాంటి అవుట్పుట్ లేదు. ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసావేంటి చలపతి? సారీ వదినా, నేను చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? అమ్మా వసు, ఇకపై ఈ స్టాఫ్ సంగతి కూడా నువ్వే చూసుకో. వీళ్లతో పని చేయించుకునే బాధ్యత నీదే. ఎవరు సరిగా పని చేయకపోయినా వాళ్ళని తీసేసి ఫుల్ పవర్స్ నీకే ఇస్తున్నాను. ఓకే మేడం. అన్ని పవర్స్ దానికే ఇస్తే నేనేం చెయ్యాలి? ఫీజు పోయిన బల్బులా మాడిపోవాలా? బాగా ఎక్కువ చేస్తున్నారు. త్వరగా నీ ఆయుష్ తగ్గించాలదినా.
ఇది నీ సొంత ఆఫీస్ అనుకోమ్మా. ఈ కంపెనీ బాధ్యత నీదే. ఈ కంపెనీ భవిష్యత్తు నువ్వే. థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పింది విన్నారు కదా, అందరూ కష్టపడి పనిచేయాలి. కంపెనీకి లాభాలు తీసుకొచ్చి మనము జీతాలు తీసుకోవాలి. ఎవ్వరు పని చేయకపోయినా ఇంటికి పంపించేస్తాను. వెళ్ళి కూర్చొని పని చేసుకోండి. ఉంటాను అభి, నాకు గార్డెనింగ్ వర్క్ ఉంది. అలాగేనే. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అభిరామ్ గారు. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది మేడం. ఈ అభినందనలు చప్పట్లు మీకు చెందాలి. లేదు మేడం, ఇది మీ కష్టం. నైట్ అంతా మేల్కొని పనిచేశారు. ఆ పని ఎలా చేయాలో నాకు నేర్పించింది మీరు. నా కష్టాన్ని కాపాడింది మీరు. నన్ను ముందుకు తీసుకొచ్చి మీరు వెనకే ఉండిపోయారు. నాకు బాధగా ఉంది. బాధ ఎందుకు మేడం? ఇప్పుడు మీ బాధ్యత పెరిగింది. శత్రువులు కూడా పెరిగారు. శత్రువుల గురించి, ప్రమాదాల గురించి నాకు వదిలేయండి. ఏదైనా నన్ను దాటుకునే మీ దగ్గరికి రావాలి. ఆ ధైర్యంతోనే ఉన్నాను. ఇలాగే మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. నన్ను ఆశీర్వదించండి. అయ్యో, కంగ్రాట్స్ వసు గారు. గేట్ కీపర్, నువ్వెక్కడేం చేస్తున్నావు? సార్ అది ఆహా, అది నాకు కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చారు. నేను కూడా మీకు కంగ్రాట్స్ చెప్పాలి మేడం. ఇన్ని రోజుల్లో పెద్ద మేడం గారు ఇంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. మీ వల్లే పెద్ద మేడం గారు ఆనందంగా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ నాకు కాదు, ఆ దేవుడికి చెప్పాలి. ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడు మేడం. అవును, ఈ దేవుడే పంపించాడు. ఈ దేవుడు లేకపోతే నేను లేను. నన్ను ముందు పెట్టి దేవుడు వెనుకున్నాడు. నేను గేట్ దగ్గరికి వెళ్తాను మేడం. ఒక్క నిమిషం, వాటర్ తాగి వెళ్ళండి. అందుకే కదా లోపలికి వచ్చారు. అవును మేడం. ఇస్తాను. నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా. మేడం గారి చేతుల మీదుగా వాటర్ తీసుకుంటున్నావు. థ్యాంక్ యూ మేడం. పాపం బొత్తిగా అమాయకుల్లా ఉన్నాడు మేడం. ఎలా బతుకుతాడో ఏంటో. ఆ వసు మన గురించి ఏమనుకుంటోంది? మనం తన బంధువులవని మిగతా వాళ్లకు తెలియకపోయినా వసుకు తెలుసు కదా. అందరి ముందు మనల్ని అవమానించింది. వసు అక్కకి పొగరు గర్వం బాగా పెరిగిపోయాయి. మనకంటే పెద్ద పోస్ట్లో ఉన్నానని టెక్కు చూపిస్తోంది. అనవసరంగా మనం ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యాం. ఇంకో ఆఫీస్లో చేరుంటే మనకి హెడేకే ఉండదు కదా. ఎలాగైనా వసుకి బుద్ధి చెప్పాలరా చిన్నోడా. మనల్ని తిట్టినందుకు అది అనుభవించాలి. అవునకే, అందరి ముందు వసు అక్క మనల్ని ఎలా అవమానించిందో అదే స్టాఫ్ ముందు వసు అక్కని మనం ఇన్సల్ట్ చేయాలి. అందుకు మనకి టైం కావాలి. వెయిట్ చేయండి. ఇక్కడేం చేస్తున్నారు? సార్ అదే సార్, వెడ్డింగ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటున్నాను సార్. మీకు మాటలు ఎక్కువ, పని తక్కువ అయింది.
అదేం లేదు సార్, మాకు మాటలు తక్కువ పని ఎక్కువ. మీకు ఆకారం ఎక్కువ పని తక్కువ. వెళ్ళండి, గో టు వర్క్. అలాగే. హారిక నువ్వు ఆగు. మీ ఇద్దరు వెళ్ళండి. ఏంటి సార్? ఆ వసు తిట్టినందుకు ఫీల్ అవుతున్నావా హారిక? అదేం లేదు సార్. నేను ఫీల్ అవుతున్నాను. నీలాంటి అందమైన అమ్మాయిని పట్టుకుని ఆ వసు అలా మాట్లాడొచ్చా? వీడేంటి హారిక వెంట పడుతున్నాడు? హారిక కూడా వాడిని ఎంకరేజ్ చేస్తుంది. నేను చాలా హర్ట్ అయ్యాను హారిక. నువ్వేం వర్రీ అవ్వకు. త్వరగా ఆ వసుని ఇంటికి పంపించేస్తాను. ఓకే సార్. ఆ వసుతోనే కాదు, ఆఫీస్లో నీకెవ్వరితో ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. అలాగే సార్. నువ్వు హ్యాపీగా ఉండాలి హారిక, అదే నాకు కావాలి. ఏంటి వాడితో మాటలు? ఏం లేదు అఖిల్. వాడు నీతో ఏం మాట్లాడాడు? ఆఫీస్ విషయాలే మాట్లాడుతున్నాడు. అది మా అందరితో మాట్లాడొచ్చు కదా, నీ ఒక్కదంతో విడిగా మాట్లాడడం ఎందుకు? నా మీద ఫైర్ అయితే నేనేం చేయను? ఆయన మన బాస్ అఖిల్, తను ఏం చెప్పినా వినాలి కదా. వసు మేడం, వెంటనే ఈవెంట్ పనులు స్టార్ట్ చేయండి. క్లయింట్ మనీ పంపించారు. ఫ్లవర్స్ వాళ్ళకి, వర్కర్స్కి, క్యాటరింగ్ వాళ్లకు అడ్వాన్స్ ఇవ్వు. తీసుకో. వర్క్ ఫాస్ట్గా అవ్వాలి. ష్యూర్ మేడం. టార్గెట్ టైం కంటే ముందే వర్క్ ఫినిష్ చేస్తాం. ఇది నీకు ఫస్ట్ ఈవెంట్ వసు. మన కంపెనీకి ప్రెస్టీజియస్ ఈవెంట్. చిన్న తేడా కూడా రాకూడదు. అలాగే మేడం. అనుకున్న దానికన్నా ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేస్తాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. గుడ్ లక్ టీమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఏం కావాలి బన్నీ? వాటర్కి పెద్దమ్మా. నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. పర్వాలేదు పెద్దమ్మా, నేను తెచ్చుకుంటాను. పెద్దమ్మా, ఈ లెక్క గురించి చెప్పవా? నాకేం తెలిసే, అన్నయ్య వస్తాడాగు. అదిగో పెద్దనాన్న వచ్చాడు. పెద్దనాన్న ఇలా రావా? ఏంటమ్మా? ఈ లెక్క చెప్పవా? (18 into 14 divided by 3).
ప్లస్ 20 ఈక్వల్ టు ఎంత? ఎంత? ఇంతే కదా, చిన్న లెక్కమ్మా, సింపుల్. చెప్పండి మరి. ఆన్సర్ ఏంటంటే 96. రాంగ్ పెద్దనాన్న. $86 కాదు, 104. ఏంటి పెద్దనాన్న, సింపుల్ అని చెప్పి రాంగ్ ఆన్సర్ చెప్పారు? కాదు కాదమ్మా, కరెక్ట్గా నేను లెక్క వేశాను. బన్నీ అన్నయ్య తప్పు చెప్పడు పెద్దనాన్న. చిన్న పిల్లల దగ్గర కూడా దొరికిపోయారు. ఇందుకే నేను లెక్కలు చేయనంది. పెద్ద అకౌంటెంట్ అని చెప్తారు, ఇంత చిన్న లెక్క కూడా చేయలేకపోయారా? నువ్వు చేసి చెప్పచ్చు కదా. నాకు రాకనే కదా మిమ్మల్ని అడిగారు. నీకేమీ రాదు. మీకు మాత్రం ఏమొచ్చు? పెద్దనాన్న పెద్దమ్మ గొడవ పడకండి. పెద్దమ్మనే మనకు పెద్దనాన్న. లేదు లేదు, పెద్దమ్మే పెద్దనాన్న అంటుంది. కరెక్ట్ బంగారం, తనే నన్ను తిడుతుంది. ఏమ్మా, పెదనాన్న ఆట పట్టిస్తున్నారా? మీ అన్నయ్య చిన్న లెక్కను కూడా తప్పుగా చేసి దొరికిపోయారవి, అందుకే పిల్లలు వెక్కిరిస్తున్నారు. అదేం లేదబి, అందరం సరదాగా మాట్లాడుకుంటున్నాం. అవును డాడీ, పెద్దనాన్న దొరికిపోయారు అంతే. నేను కూడా ఇదే కోరుకుంటున్నాను అన్నయ్య. అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, సంతోషంగా ఉండడం. నేను కోరుకున్నది నా కళ్ళ ముందు జరుగుతుంది. అవును డాడీ, మీరు వచ్చారు, పెద్దనాన్న వచ్చారు, అమ్మమ్మ పిన్ని బాబాయిలు వచ్చారు. మరి మమ్మీ ఇంకా రాలేదేంటి? మమ్మీది మా అందరికన్నా పెద్ద పోస్ట్ కదమ్మా, అందుకే మార్నింగ్ ఎర్లీగా వెళ్ళి ఈవినింగ్ లేట్గా వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మీకు మమ్మీ బాసా డాడీ? మరి దట్ ఈజ్ వసుంధరా గారు కదా. ఏం కాదు, ఎప్పటికీ దట్ ఈజ్ అభిరామ్ గారు, అంతే. మీకంటే నేను ఎప్పటికీ ఎన్నటికీ ఎక్కువ కాను. ఏంటి వసు, ఈరోజు ఇంత లేట్ అయింది? ఫస్ట్ నాకు కంగ్రాట్స్ చెప్పక్క. కంగ్రాట్స్ వసు, విషయం ఏంటి? మన వసు మ్యారేజ్ ఈవెంట్ పట్టేసింది. పెద్ద ఈవెంట్ వచ్చింది పావని. అవునా వసు, అయితే పెద్ద కంగ్రాట్స్. ఇది మనందరి విజయం. స్వీట్స్ తెచ్చాను, సెలబ్రేట్ చేసుకుందాం. స్వీట్సా? స్వీట్సా? ఏంటి అంత ఆత్రం? ఫస్ట్ పిల్లలకు పెట్టు, తర్వాత నువ్వు తినవే. తీసుకో తీసుకో. రావే, ఏం చూస్తున్నావురా? ఈ బ్యాగు జాగ్రత్తగా బీరువాలో పెట్టండి. ఏముంది వసు గారు? వర్కర్స్కి, ఫ్లవర్స్కి, క్యాటరింగ్ వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వమని సుమిత్ర మేడం క్యాష్ ఇచ్చారండి. ఓ అవునా, మీరైతేనే జాగ్రత్తగా పెడతారు. మీరే లోపల పెట్టండి. ఆఫీస్లో అందరి ముందు వసు వదిన మన పరువు తీసింది, మనం వేస్ట్ అని డిసైడ్ చేసింది. మనల్ని ఇన్సల్ట్ చేయడానికి వసు అక్క ఆఫీస్లో చేరింది. మనల్ని జాబ్ నుంచి తీసే వరకు తను నిద్రపోదు. ఆవిడ తీసేసే వరకు మనం ఎందుకు ఆగాలి? మనమే రిజైన్ చేసేద్దాం. ఎస్ అఖిల్, రేపే మన రాజీనామాలు తన మొహాన విసిరికొడదాం. ఆ తర్వాత చెరొక చెప్పా తీసుకుని చెరో వీధి వెతుక్కుని అడుక్కు తింటారా? అడుక్కోవాల్సిన కర్మ మాకేంటే? మాకు చదువు లేదా, సర్టిఫికెట్స్ లేవా? మేం తలుచుకుంటే అంతకన్నా మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకోగలం.
అక్కడికి కూడా వసు వస్తే అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా ఉద్యోగానికి రాజీనామా చేస్తారా? ఈ కంపెనీలో వసు వదినకు ఆ సుమిత్రాదేవి గారి దయాదాక్షిణ్యాల మీద జాబ్ వచ్చింది. ప్రతి కంపెనీలో ఎందుకు వస్తుంది? ఆవిడేమైనా ఐఏఎస్ ఆఫీసరా, ఐపీఎస్ ఆఫీసరా? ప్రతి కంపెనీలో పిలిచి జాబ్ ఇవ్వటానికి. దాని టైం బాగుంది, మన టైం బాగాలేదు. అయినా మనం చేయాల్సింది పారిపోవడం కాదు, ఆ వసు పారిపోయేలా చేయటం, దాంతో జాబ్ మానిపించటం. వదిన జాబే మానేదు, నిన్నే తెగేసి చెప్పింది కదా. మనం ఎక్కువ మాట్లాడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది, ఇంట్లో వాటా కూడా ఇవ్వదు. దాన్ని ఉద్యోగం నుంచి మాన్పించడానికి నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది. అలా చేస్తే అన్నీ మానేసి వసు ఇంట్లో కూర్చుంటుంది. ఏంటి ఆ ప్లాను? ఈ రోజు ఆఫీసులో సుమిత్రాదేవి వసుకి కొంత డబ్బిచ్చింది కదా,